సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో తోటి పనివారితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కార్తిక్గా గుర్తించారు. చెరువులో ఈత కొడుతుండగా కార్తిక్ గలంతైనట్టుగా తోటి పనివారు తెలియజేశారు. చెరువులో వెతకగా మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈయన ముల్లారం పట్టుకొని ఎవరు ఈతరాయన ఇద్దరం నడుపుతాను కొడతా అంటే వీళ్ళు లోపలికి పోతే ఈత గింత ఇంత లోతున్నా అంత లోతున్నా అంటూ చూపిస్తారు. అబ్బాయి ఏం పేరు కార్తీక్ అంటే ఎక్కడ వాళ్ళది అంటే ప్రాపర్ బరాబర్ తెలియదు. అన్నారమా పచ్చమూరం ఉంటుంది కర్నాటక. ఇక్కడ హాస్పిటల్ పని చేస్తాను. హాస్పిటల్ పడుతుంది. నేను సూపర్వైజర్ చేస్తాను. ఆయనే కర్నాటక ఉంటాడు. కర్నాటక నుంచి వెళ్ళి నిన్న ఇన్స్టాగ్రామ్లో అన్న పోదాం పై ఈత పోదా అని మా ఇంకో ఆయన అభివంట కాంటాక్ట్ ఆయనతో పోదాంపా అన్నది. పోదాంపా అంటే ఆయన ఉండి నన్ను రేపు పోదాం ఇవాళ పోదాం అంటే ఇవాళ నాకు వీలు కాదు అని నాకు వచ్చే మార్కింగ్ ఉన్నాయన్నాక రేపు బట్టలు తెచ్చుకోరని చెప్పింది. బట్టలు తెచ్చుకోమన్నాక సరే అన్న ఇలా వచ్చినాక 10 గంటలకు పోదాంపా అంటే లేదు ఇంకా మార్కింగ్ ఉన్నప్పుడు 12:30 12 ఫోటో పోదాం అన్నాక అడిగి పోయినాం. లోపలికి ఆయన ఒకడే పోయింది. ఫస్ట్ దిగింది. దీనికి మేము ఎక్కడ దిగినాం. ఈయన ఇది ఇంకో ఇతర ఆయన దగ్గర నేనున్నా ఈయన ఇంకో ఆయన అభిప్రాయం వాళ్ళిద్దరు అడిగేది. ఎంతమంది వేరు నలుగురు.